హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నాను మణిక వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇది వచ్చేసి నేను మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్తున్నాను అనమాట. అప్పుడు తీసిన బ్లాగ్. మా చిన్నోనికి 3 months ఉన్నప్పుడు మెట్టినింటికి వెళ్ళాలి కదా, ఐ మీన్ నిద్ర చేయడానికి. సో అలానే మేము అందరం వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. మాకు నైట్ అరౌండ్ 10:30కి అలా ఉంది ట్రైన్. సో ఇది ఈవినింగ్ టైంలో మేము రెడీ అవుతున్నాం అన్నమాట. నాకు ఎక్కడికన్నా బయటకు వెళ్ళేది ఉంది, లేదన్నా ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఈ టైంలో గుర్తుకొస్తుంది ఐబ్రోస్ చేయించుకోవాలి, గాజులు తీసుకోవాలి, ఇవి తీసుకోలేదు, అవి తీసుకోలేదు అని. ఎందుకు నాకు అర్థం కాదు. ముందే అన్ని ప్రిపేర్ చేసుకుని ఒక్కొక్కసారి ఏం చేస్తాం, ముందే అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటా. ఒక్కొక్కసారి ఇలా లేట్ అవుతుంది అనమాట. నా ఐబ్రోస్ చూసారా ఎలా ఉందో? సో అస్సలు బాగాలేదు. సో వెళ్ళి ఐబ్రోస్ వేయించుకుందాం అనుకున్నాను. చిన్నోనికి ఫీడింగ్ ఇచ్చేసి మమ్మీకి ఇచ్చేసాను అనమాట. మమ్మీ వాళ్ళ ఇంటికాడనే ఉన్నాను నేను 3 months. మమ్మీ వాళ్ళ ఇంటికాడ నుంచి పోతున్నాం అన్నమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో చిన్నోనికి ఫీడింగ్ ఇచ్చేసి నేను ఐబ్రోస్ తీయడం కోసం అని వచ్చేసాను. చాలా నీట్ గా తీశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఆంటీ దగ్గరికి నేను రావడము. ఇంతకుముందు వేరే వాళ్ళు ఉంటారు ఇదే ప్లేస్ లో. ఆ అక్కయ్య ఖాళీ చేసేసారు. ఇప్పుడు ఒక ఆంటీ వచ్చారు. కానీ ఐబ్రోస్ కూడా చాలా బాగా తీసింది. మీకు చూస్తేనే డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఫస్ట్ కి తర్వాతకి ఎలా ఉందన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ షాపింగ్కి వెళ్ళిపోయాం అన్నమాట. 3 months కదా, ఇక అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పి అమ్మ ఏం చేసింది అనమాట, గాజులు నేనే ఇప్పిస్తా, వెళ్ళి తెచ్చేసుకో అని చెప్పింది. సో ఇక్కడ నా కోసం మమ్మీ కోసం నేను బ్యాంగిల్ సెలెక్ట్ చేసాను అనమాట. ఇది గ్రీన్ అండ్ రెడ్ మమ్మీ కోసం తీసుకున్నాను. ఫస్ట్ చూసింది రెడ్ అండ్ గ్రీన్, నా కోసం సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ మధ్యలో కొన్ని స్టోన్ బ్యాంగిల్స్ అని చెప్పేసి ఇలా. ఇది రెగ్యులర్ షాప్ అన్నమాట. నేను ఈ అక్క దగ్గరనే బ్యాంగిల్స్ తీసుకుంటూ ఉంటాను రెగ్యులర్ గా. ఎందుకంటే తను మ్యాచింగ్ కూడా చాలా బాగా మ్యాచ్ చేస్తుంది బ్యాంగిల్స్. అండ్ మనం ఏదైనా కలర్ కాంబినేషన్ చెప్పినా కూడా చాలా బాగా మ్యాచ్ చేస్తుంది. సెలెక్షన్ బాగుంటుంది అక్కడి. మనకు బ్యాంగిల్స్ ఇలా కావాలి అలా కావాలి అని చెప్తే చాలు, తను ఒక 3-4 varieties ఆఫ్ సెలెక్ట్ చేసి పెడుతుంది. మనం అందులో ఒకటి పికప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను మమ్మీ తీసేసుకున్నాము. నాతో పాటు పెద్దమ్మ కూడా వచ్చేసింది అన్నమాట. సో పెద్దమ్మకి కూడా బ్యాంగిల్ లేవు అని చెప్పేసి పెద్దమ్మకి కూడా బ్యాంగిల్స్ తీసేసుకుంటున్నాను. ఇలా నాకు ఒక 3 or 5 dozens, 5 dozens నేను తీసుకుంది. నాకు ఒక 5 dozens, మమ్మీకి ఒక 5 dozens, పెద్దమ్మకి ఒక 3 dozens. ఏమో నాకు అంత క్లారిటీగా ఐడియా లేదు ఎన్ని డజన్స్ అన్నది. సో ఇలా ముగ్గురికి బ్యాంగిల్స్ తీసేసుకున్నాను. నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి బ్యాంగిల్స్ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు కావాలంటే నా బ్యాంగిల్స్ టూర్ కూడా చేస్తాను నేను. నా దగ్గర అన్ని బ్యాంగిల్స్ ఉన్నాయి. థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, మగ్గం వర్క్ బ్యాంగిల్స్ ఉన్నాయి, చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఏదైతే నేను తీసుకున్నానో అంటే ఇలా ఇదే కాంబినేషన్, కాకపోతే మిడిల్ లో గ్రీన్ కలర్ బ్యాంగిల్ వచ్చేసి వేరే స్టోన్ డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసి పెద్దమ్మకి. ఫస్ట్ పెద్దమ్మకి ఇలా డిజైన్ కలిపాము, బట్ ఎందుకో తనకు నచ్చలేదు. తనకు నచ్చకపోయేసరికి నేను వేరేది తీసుకుంటా అన్నది. సరే తీసుకో అని చెప్తాము. ఇది కూడా నచ్చలేదు తనకి. తర్వాత ఇంకో వెరైటీలో కూడా కలిపింది ఆంటీ వచ్చేసి ఒక 2-3 types వెరైటీలో కలిపింది. లాస్ట్ కి ఎలా తీసుకుంది అన్నది చూపిస్తాను చూడండి. ఇలా ఈ గ్రీన్ కూడా కలిపింది. కానీ పెద్దమ్మకి ఏంటంటే నేను తీసుకున్నట్టు కావాలి. ఇది లాస్ట్ కి ఇలా కలిపేసుకున్నాము. ఇది బాగుంది పెద్దమ్మ చేతికి. నాకు కూడా ఇది ఇలా బాగా నచ్చింది. మంచి రెడ్ కలర్ బ్యాంగిల్స్ వేసుకొని అటు ఇటు అండ్ మిడిల్ లో వైట్ స్టోన్ బ్యాంగిల్స్ పెట్టేశారు. చాలా బాగా నచ్చింది ఈ బ్యాంగిల్స్ కూడా. నేను అవి తీసుకున్నాను కాబట్టి ఇవి తీసుకోలేదు. నెక్స్ట్ టైం నేను కూడా ఇలా వేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ అక్కడ నుంచి మేము రైల్వే స్టేషన్ కి స్టార్ట్ అయిపోయాము. మమ్మల్ని డ్రాప్ చేయడానికి తమ్ముడు వచ్చాడు. తమ్ముడు మాతో పాటు విలేజ్ కి రావట్లేడు. అండ్ వారి అల్లుడిని చాలా మిస్ అయిపోతున్నాడు. అందుకే వాడు ముద్దులు పెట్టొచ్చుండు. అక్కడ ఉన్నంత టైం వాంతోనే స్పెండ్ చేయడానికి ట్రై చేశాడు. వాంతోనే ఉన్నాడు. వాంతకు వచ్చి ఆడిపించాడు. వాడు ఏడుస్తుంటే కొద్దిగా ఓదార్చాడు. అండ్ నేను అక్కడ చాలా మంది ఉన్నారు. సో అలా కింద సాపేసేసుకొని కూర్చున్నాను అనమాట. కూర్చొని నేను ఫీడింగ్ ఇచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకో తెలియదు, ఫుల్ క్రాంకీ అయిపోయాడు అండ్ ఏడుస్తున్నాడు. అప్పటి వరకు బాగానే ఉన్నాడు కార్లో అంతా. ఫస్ట్ ఇక రైల్వే స్టేషన్ కి రాగానే ఏడుపు మొదలు పెట్టేశాడు. సరే ఎందుకులే అని చెప్పి అక్కడే కింద కూర్చొని ఫస్ట్ ఫీడింగ్ ఇచ్చేస్తున్నాను. ఇది మా లగేజ్ అన్నమాట. మేము వెళ్ళేది ఎంతమంది, పెద్దమ్మ, అత్తయ్య, మమ్మీ, నేను, మా హస్బెండ్ 5 members, మా చిన్నంతో 6 members. కానీ మా లగేజ్ చూసారా ఎంత ఉందో. సో మాతో పాటు అత్తమ్మ పెద్దమ్మ కూడా వస్తున్నారు అన్నమాట విలేజ్ కి. వాళ్ళు ఎప్పుడు ఊర్లోనే ఉంటారు. ఎందుకులే కొంచెం ఒక 4-5 days తీసుకెళ్లి వాళ్ళకి మంచిగా రెస్ట్ ఇద్దామని చెప్పేసి నేను పిలుచుకొని వెళ్తున్నాను. సో ఇక్కడ చిన్న క్లిప్పింగ్ తీసాను. నాది మా హస్బెండ్ వీడియో తీస్తున్నా అని చెప్పాను. అందుకే సైలెంట్ గా చూసిండ్రు. ఎక్కువ అతనికి వీడియోస్ లో ఇన్వాల్వ్ అవ్వడం అస్సలు నచ్చదు. వీడియోస్ అంటే కూడా నచ్చదు. ఆయన ఏమంటారు, నువ్వు యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటావా, రీల్స్ చేసుకుంటావా, షార్ట్ చేసుకుంటావా, ఏమన్నా చేసుకో, అంతా నీ ఇష్టం, బట్ నన్ను ఇన్వాల్వ్ చేయకు అంటారు. సో ఎప్పుడన్నా చిన్న క్లిప్పింగ్ తీస్తా అంటే ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేస్తారు, ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేయరు. సో అలా ఎందుకో ఆ రోజు మంచి మూడ్ లో ఉన్నట్టున్నారు. బాగానే యాక్సెప్ట్ చేశారు. వీడియో తీసాను, బాగానే థీమ్ చేసుకున్నారు.
తమ్ముడు వచ్చి ఫ్రెష్ అప్ అవుతుంది అన్నమాట, టవల్ ఏదని అడిగాడు, అది రికార్డ్ అయింది, సారీ ఏమనుకోకండి. ఇది పోయేటప్పుడు మిడిల్ బెడ్స్ వచ్చాయన్నమాట, మిడిల్ అప్పర్ సైడ్ అప్పర్ ఇవి మాకు వచ్చిన బెడ్స్ అన్నమాట. అత్తమ్మకి పెద్దమ్మకి ఇద్దరికి మోకాలు నొప్పి, పాపం వాళ్ళు పైకి ఎక్కలేరు. మేము ఎంత ట్రై చేసినా లోయర్ బెత్ అసలు రాలేదు, మిడిల్ బెత్ వచ్చింది, అప్పర్ బెత్ వచ్చింది, సైడ్ అప్పర్ వచ్చింది. నాకు పోయేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయిపోయింది, చిన్న బాబు ఎవరైనా ఉంటే పైకి ఎక్కిద్దామని చెప్పి చూసాను, నాకు కూడా అప్పర్ బెత్ వచ్చింది. సో అంటే కింద లోవర్ బెత్ లో ఒక అన్న ఉండే అన్నమాట. సో మీరు మా సీట్ లో పడుకోండి అంటే అన్న పడుకున్నాడు. ఇక కింద పోయేటప్పుడు మాత్రం కింద బెత్ దొరికింది మాకు, ఇలా కింద దొరికింది. సో మేము ముగ్గురం కూర్చున్నాము, చిన్నని చూసుకుంటున్నాం నైట్ అంతా పడుకోకుండా. కొద్దిసేపు నేను పడుకున్నా, కానీ అత్తమ్మ మమ్మీ మాత్రం అస్సలు పడుకోలేదు, చిన్నని చూసుకుంటూనే ఉన్నారు ట్రైన్ లో. ఎందుకన్నా మంచిది, మళ్ళీ ఎవరైనా ఎత్తుకెళ్తే ఎలా అన్న చిన్న భయం అంతే. అండ్ ఇది వాళ్ళు నైట్ టైం నిద్ర రావట్లేదు అని చెప్పి పడుకోకుండా ఉండడానికి ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉన్నారు. పెద్దమ్మేమో నాకు పెట్టకుండా వీళ్ళే పెట్టుకుంటున్నా చూడు అంటుంది. తనేమో పైకి ఎక్కేసింది, మళ్ళీ ఎక్కడం దిగడం తనకి ఇబ్బంది చాలా. అసలు తనకు కూడా మోకాలు నొప్పి ఉంది, అత్తయ్యకి కూడా మోకాలు నొప్పి ఉంది, ఎక్కడ దిగుడు వాళ్ళ వల్ల కాదు. ఇక మా పెద్దమ్మ ఏం చేసింది, నేను పడుకుంటా నువ్వు అలానే నెయిల్ పాలిష్ పెట్టు అంటే మా అత్తయ్య అట్లనే నెయిల్ పాలిష్ పెడుతుంది అన్నమాట. ఇదిగోండి మమ్మీకి పెట్టింది ఫస్ట్, మమ్మీ అత్తయ్యకి వచ్చి పెట్టుకున్నారు. అత్తయ్య ఏం పెట్టుకోలేదులేండి, మమ్మీకే నెయిల్ పాలిష్ పెట్టేసాను. అండ్ ఇది అలా పెట్టింది అనమాట. ఇది అసలు నేను ఎందుకు వెళ్తున్నాను అంటే, చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లోనే, వెళ్తారు కదా 3 months కి అత్తయ్య వాళ్ళ ఇంటికి నిద్రకని చెప్పి పుట్టింటి నుంచి సారీ తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఉందంట, ఐ మీన్ 3 months కి వచ్చినప్పుడు ఏంది చలిమిడి, లడ్డు, ఇలా స్వీట్స్, అట్టి పండ్లు ఇవన్నీ తీసుకెళ్ళాలని చెప్పి. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అంత దూరం ట్రావెల్ చేయడం అంటే ఇబ్బంది, మీరు అక్కడే తీసేసుకోండి అత్తయ్య అని చెప్పామన్నమాట. సో అక్కడే అత్తయ్య వాళ్ళు అన్నీ అరేంజ్ చేసేసారు. మేము ఇక్కడ నుంచి అమౌంట్ సెండ్ చేసేసారు మమ్మీ వాళ్ళు. ఇక్కడ నుంచి అసలు మా ఫ్యామిలీలో చలిమిడి అంటే ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చలిమిడి ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు అండ్ ఎప్పుడు తినలేదు కూడా. ఇవన్నీ కొత్త కల్చర్ కదా, కొత్తగా ఇవన్నీ నాకు అలవాటు అవుతున్నాయి, ఇప్పుడిప్పుడే అన్ని అలవాటు చేసుకుంటున్నాను అన్నమాట. వాళ్ళ కల్చర్ కానీ ఎలా ఉండాలి ఏంది అన్నది. మన తెలంగాణ సైడ్ వేరే లెక్క ఉంటుంది అండ్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఐ మీన్ ఏపీ సైడ్ వేరే లెక్క ఉంటుంది కదా. సో నాకు అలవాటు అవడానికి కొంచెం టైం పట్టింది, బట్ ఇప్పుడు ఓకే అంతా సెట్, పర్లేదు. అండ్ మన సైడ్ మనం మాట్లాడినంత రఫ్ అండ్ టఫ్ గా అక్కడ మాట్లాడలేము, వాళ్ళు డిఫరెంట్ గా చూస్తారన్నమాట. కానీ నాకు స్పేస్ ఉందన్నమాట, నేను ఇక్కడ ఎలా ఉంటానో అక్కడ కూడా అలానే ఉంటాను, నన్ను ఎవరు ఏమి అన్నారు. ఇది మార్నింగ్ టైం మేము చెప్పాను కదా, నేను నైట్ ట్రైన్ ఎక్కాము, ఎర్లీ మార్నింగ్ దిగిపోయామన్నమాట అరౌండ్ 8 o'clock కల్లా. అక్కడ మామయ్య కార్ బుక్ చేశారు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి, మామయ్య వచ్చారు చిన్నోని కోసం అని చెప్పి. అండ్ ఇది ట్రైన్ లో మార్నింగ్ చిన్న క్లిప్ తీసామన్నమాట, ఇలా చిన్నంతో. వానికి మార్నింగ్ లేచాడు, ఫీడింగ్ ఇచ్చేసాను, మళ్ళీ పడుకున్నాడు. సో చెవులలో గాలి వెళ్ళకూడదు అని చెప్పి అటు ఇటు టవల్ పెట్టేశాను. అండ్ నేను విండో వ్యూ వాచ్ చేస్తున్నాను. ఇంతే వీడియో. మన వీడియోస్ కనుక ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి అండ్ వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ కైండ్ ఆఫ్ వీడియో కావాలన్నది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నేను ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ అందరికి.